తిరుమల అలిపిరి కాలిబాట మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. గాలి గోపురానికి సమీపంలోని మెట్ల మార్గంలో చిరుత సంచరించింది. దుకాణంలో సమీపంలో పిల్లిని వేటాడిన చిరుత ఆ తర్వాత అటవీ ప్రాంతంలోకి వెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో భక్తులను టీటీడీ అధికారులు అప్రమత్తం చేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకే 12 ఏళ్ల లోపు చిన్నపిల్లలను నడక మార్గంలోకి అనుమతిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత భక్తులు గుంపులుగా వెళ్లాలని చెబుతున్నారు. చూస్తున్నాం తిరుమల అలిపిరి కాలిబాట మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది. గాలి గోపురానికి సమీపంలోని మెట్ల మార్గంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మనం చూస్తా ఉన్నాం. ఓవరాల్గా టీటీడీ ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తోంది, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది, భక్తులకు ఏం చెప్తోంది, అన్ని అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి మా కరెస్పాండెంట్ జితేందర్ కూడా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. జితేందర్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? టీటీడీ అధికారులు ఎట్లాంటి చర్యలు, అదేవిధంగా భక్తులను ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? పవన్, అలిపిరి కాలిబాట మార్గంలో చిరుత మళ్లీ సంచరించడంతో టీటీడీ అప్రమత్తమైంది. ఇప్పటికే అలిపిరి కాలిబాట మార్గంలో పలు ఆంక్షలను అమల్లోకి తెచ్చినటువంటి టీటీడీ నిన్న ఈ వేకోజామున 1 గంట ప్రాంతంలో గాలి గోపురం సమీపంలో ఉన్నటువంటి దుకాణాల వద్ద చిరుత సంచరించడం, అక్కడ ఉన్నటువంటి పిల్లిని కూడా వేటాడడం విజువల్స్ కూడా బయటకు రావడంతో అటవీ అధికారులతో పాటు టీటీడీ కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే ఉన్నటువంటి ఆంక్షలను మంత్రి కూడా కఠినతరం చేస్తోంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అలిపిరి కాలిబాట మార్గంలో 12 ఏళ్లు దాటినటువంటి పిల్లల్ని అనుమతించకుండా కూడా ఇప్పటికే ఉన్నటువంటి ఆంక్షలను కూడా ఇంకా కూడా కఠినతరం చేస్తోంది. అలాగే సాయంత్రం 5 నుంచి కూడా భక్తులంతా కూడా గుంపులుగానే నడుస్తూ వెళ్లాలని చెప్పి కూడా భక్తులకు సూచిస్తా ఉంది. మరోవైపు అటవీ అధికారులు కూడా చిరుత సంచరించినటువంటి ప్రాంతంలో కూడా ఇక్కడికి వచ్చి ఘటనా ప్రదేశాన్ని కూడా సందర్శించినటువంటి పరిస్థితి ఉంది. సమీప ప్రాంతంలో చిరుత కదలికలను కూడా వాళ్ళు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అటవీ ప్రాంతం నుంచి కాలిబాట మార్గం వైపు చిరుతలు వస్తా ఉండడంతో అటవీ శాఖ సిబ్బందితో కూడా గస్తీని ఏర్పాటు చేస్తున్నటువంటి అటవీ శాఖ అధికారులు, మరోవైపు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది చేత కూడా నరసింహస్వామి గుడి కాడ ప్రధానంగా కూడా ఆ వైపు ఎక్కువగా కూడా చిరుతలు సంచరించేటటువంటి అవకాశం ఉండడంతో అక్కడ కూడా గస్తీని ఏర్పాటు చేశారు. ఏదైనప్పుడు కూడా సాయంత్రం నుంచి తిరుమల కాలిబాట మార్గంలో వచ్చే భక్తులంతా కూడా గుంపులుగానే రావాలని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు అటు అటవీ శాఖ, ఇటు విజిలెన్స్ అధికారులతో కూడా కాలిబాట మార్గంలో గస్తీని కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ జితేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.